మన ప్రభు అయిన త్వరగా రానయ్యున్న నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ఇంచుమించు అనేక దినాల తరువాత ఈ కనిపెట్టు శనివారం ప్రార్థనకి సంఘంగా కూడి వచ్చిన మీకు అందరికీ వందనాలు. త్రియేక దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంచుమించు మార్చి నెల తరువాత మరలా ఈ యొక్క అక్టోబర్ మాసంలో ప్రభు యొక్క ఉచితమైన కృపను బట్టి ఈ రీతిగా ప్రభు సన్నిధిలో మనము బ్రతికింపబడిన వారై ప్రభును స్తుతించినట్లుగా ప్రభు మనల్ని భద్రపరిచి కాపాడి ఆయన కృపచేతనే ఆయన సన్నిధిలోనూ మనల్ని నిలబెట్టాడు. అందుకు ప్రభువుకు మహిమ కలుగును గాక. చెప్పండి, నోరు తెరిచి ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఉదయకాలంలోనే మనకి వాహనాలు ఉన్న వారికి మాత్రమే ఫోన్ చేసి చెప్పాం. వాహనాలు ఉన్న వారికి మాత్రమే, ఎవరికైతే 3 చక్రాల బండి ఉందో 2 చక్రాల బండి ఉన్నాయో కొంతమందికి మాత్రమే ఫోన్ చేసి చెప్పాం, ఈరోజు కనిపెట్టి ప్రార్థన ఉంటుంది అని. అందులో బుద్ధి ఉన్న వాళ్ళు మీరు వచ్చారు, ఇంకా ఏమి లేదో వాళ్ళు ఇంకా రెడీ అవుతానే ఉన్నారు. కనుక బైబిల్లో నుంచి గత లైవ్ ప్రోగ్రాంలో కొన్ని మాటలు నేను చెప్పాను. ఇదివరకు కూడా నేను వాటిని చెప్పాను. అయితే లైవ్ ప్రోగ్రాంలో ప్రారంభించాను. అవి 2తో అవి ఉన్నాయి. ఇదివరకు నేను 7 నేను మీకు తెలియపరిచాను. అయితే ఈరోజు లైవ్ ప్రోగ్రాము ఆ 2 కొంతమంది విన్నారు, కొంతమంది అడిగారు, ఇంకా మిగతా ఏమన్నా ఉంటే చెప్పండి. అందుకని మరొక కోణంలో మీరు కూడా ఉన్నారు కదా అని మనం విందాం పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం చేత. ఆమేన్, హల్లెలూయా. చదవండి పరిశుద్ధ గ్రంథంలో నుంచి అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయం 51వ వచనాన్ని చదువుతారా? ముష్కరులారా హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచని నొల్లని వారలారా మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడు పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. ఈ మాటలు అభిషేకం పొందినటువంటి స్టెఫన్ మాట్లాడుతున్నటువంటి మాటలు. స్టెఫన్ అనే ఒక సేవకుడు అభిషేకించబడి ఆత్మచేత ఆయన మాట్లాడుతూ ఇక దగ్గరలో ఆయన మరణము సంభవిస్తుంది. అనేకులు ఆయన చుట్టుముట్టారు. వాళ్ళ చేతుల్లో రాళ్ళు ఉన్నాయి. రాళ్ళతో స్టెఫన్ని కొడుతున్నారు. అట్టి యొక్క భయంకరమైనటువంటి భయానకమైన పరిస్థితుల్లో ఆ జనులందరూ అనగా ఇశ్రాయేలీలందరూ యూదులైన వారు ఆయనను చుట్టుముట్టి పళ్ళు కొరుకుతూ కోపముతో ఉన్నప్పుడు స్టెఫన్ ఈ మాటలు వాళ్ళని గురించి 51వ వచనంలో మాట్లాడుతున్నాడు. ఏమని? ముష్కరులారా హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనొల్లని వారులారా అనే దగ్గర 1 అని ఉంటుంది. దాని ఫుట్ నోట్స్ లో చదువుతాం. ఏమని? వంచని మెడగల వారలారా, మెడ వంచని వారులారా, హృదయముల యందును చెవుల యందును సున్నతి పొందని వారులారా. ఇది చాలా ఒక పెద్ద ఆత్మ సంబంధమైన అర్థం. నేను వాటి సంగతుల్లోనికి నేను వెళ్ళటం లేదు, కానీ ఈ 51వ వచనంలోనే మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడు పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు అనే మాట పితరులకు పుట్టినటువంటి సంతానమైనటువంటి వారిని గురించి
ఆత్మ అభిషేకం చేత నింపబడిన స్టెఫను వారి మీద ఈ తప్పు మోపుతున్నాడు. ఆమేన్. అర్థమవుతుందా? ఇప్పుడు ఈ మాట ఈయన చెప్పేటప్పుడు ఈయన ఎవరు తప్పులైతే పరిశుద్ధాత్ముడు వారి మీద మోపుతున్నాడో ఆ పితరులు ఉన్నారా? ఆ పితరులు లేరు. ఆ పితరులు చచ్చిపోయారు. ఆ పితరులు తరువాత వాళ్ళ సంతతి పెరిగి స్టెఫను కాలంలో కూడా వాళ్ళ పిల్లల ప్రవర్తన కూడా పరిశుద్ధాత్మ దేవుని ఎదుటట ఆ పితరులు ఎలా ఉన్నారో అనేక తరాలు తరువాత కూడా వీళ్ళ ప్రవర్తనలో ఏ మాత్రం కూడా ఏం రాలేదంటున్నాడు, మార్పు రాలా. ఆమేన్. మార్పు రాలేదన్న సంగతి స్టెఫనా యవనస్తుడు, స్టెఫనా చిన్నవాడు, కానీ పరిశుద్ధాత్మునికి వయసు లేదు కదా. ఆయన నిత్య దేవునిలో ఉన్నటువంటి నిత్యుడగు ఆత్మ. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఏమని వాళ్ళ మీద ఆ తప్పు మోపుతున్నాడంటే, మీరును మీ పితరుల వలె ఎల్లప్పుడు పరిశుద్ధాత్మను. మీకు అర్థమవుతుంది ఈ మాట? ఎప్పుడైనా సరేనట వాక్యానికి లోబడనివ్వకుండా వాళ్ళు ఎప్పుడు పరిశుద్ధాత్మను ఏం చేస్తుంటారు? ఎదిరిస్తానే ఉంటారు. ఎదిరించటం అనంట దేవుడు ఆ కాలం నుంచి, అనగా ఈజిప్టు నుంచి ఇశ్రాయేలీయుల్ని అరణ్యంలోనికి తీసుకుని వచ్చిన జనము నుంచి ఆ పితరులని ఆయన లక్ష్య పెడుతూనే ఉన్నాడు, గమనిస్తూనే ఉన్నాడు. గమనించిన వాళ్ళంతా ఎదిరిస్తానే ఉన్నారు. ఎదిరించటం అందుకని బైబిల్లో ఎదిరించటం అంటే ఏమిటి? ఒక మాట, ఎదిరించటం అంటే ఏమిటనంట బైబిల్ పైన రాసేశాడు, వాక్యమునకు లోబడని వాడు ఎదిరించేవాడు. ఆమేన్. వాక్యాన్ని చదివేవాడు కాదు, వాక్యాన్ని రాసుకునేవాడు కాదు, వాక్యానికి గీతలు పెట్టేవాడు కాదు. ఏ వాక్యం అయితే వింటావో, ఏ వాక్యం అయితే చదువుతావో, ఏ వాక్యం అయితే నీ చేతుల్లో పరిశుద్ధ గ్రంథాన్ని గట్టిగా పట్టుకొని ఉన్నావో, నువ్వు ఒక మాట అనుకుందావు, నువ్వు చేత్తోనే పరిశుద్ధ గ్రంథాన్ని పడతావు. ఒకడు ఇంటికెళ్ళి ఆ చేత్తో ఆ పరిశుద్ధ గ్రంథాన్ని అక్కడ పెట్టి మళ్ళీ అదే చేత్తో సిగరెట్ తీసుకొని నోట్లో పెడతాడు. అవునంటారా కాదంటారా? ఎంతమందిని మనం చూస్తున్నాం? అదే చేత్తో పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని ప్రార్థనకు వస్తాడు. ప్రార్థన అయిపోయిన తర్వాత ఇంటికెళ్ళి అదే పరిశుద్ధ గ్రంథాన్ని ఇంట్లో పెట్టి కొంతసేపు అయిన తర్వాత అదే చేత్తో ఏం పట్టుకుంటాడంట? ఇప్పుడు అప్పుడు దాకా పట్టుకొని తనతో కూడా వెంట పెట్టుకొని వచ్చిన ఆ వాక్యానికి ఆ వ్యక్తి శరీరము కానీ, చేతులు కానీ, మనసు కానీ, హృదయం కానీ లోబడిందంట? లోబడలేదు. అప్పుడు దాకా మన వాక్యాలు చెప్తాం ఇతరులకి, అరగంట తర్వాత నోట్లో నుంచి అబద్ధాలు మాట్లాడతాం. అప్పుడు ఆ వాక్యంకి నీ నోరు లోబడిందా? అదే చెప్తున్నాడు 51వ వచనంలో, వాక్యమునకు ఎవరైతే లోబడరో వారందరూ అనట పరిశుద్ధాత్మను ఏం చేసినట్టు? ఎదిరించిన వారు. అందులో నువ్వు ఉన్నావా? ఒకసారి మనల్ని మనం పరిశీలించుకోవాలి. అందులో నువ్వు ఉన్నావా? వాక్యం వింటున్నావు, పరిశుద్ధ గ్రంథాన్ని చేతిలో పట్టావు, ఈ మధ్య కళ్ళు కనమట్టం లేదని పెద్ద వచ్చి కొనుక్కున్నావు, 3000 రూపాయలు పెట్టి పెద్ద వచ్చే కొన్నావు, అది కూడా కనమట్టం లేదని ఫోన్లో కూడా వేసుకున్నావు బైబుల్. కానీ ఎక్కడ వేసుకున్నా, ఏ వచ్చి కొనుక్కున్నా వాక్యానికంటే నువ్వేం చేయాలట? లోబడాలి. అప్పుడు వాక్యానికి ఎలా లోబడతాం? పరిశుద్ధాత్ముడే నీతో వచ్చి ఆయన నీతో మాట్లాడతాడా? కాదు. ఆయన ఎలా మాట్లాడతాడనంటే, చదవండి ఆ మాట, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 41వ వచనం చదువుదాం. 2:41. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. బాప్తిస్మం పొందారు.
మాట్లాడింది ఎవరు? మాట్లాడింది ఎవరు? ఆడ పేతురు మాట్లాడుతున్నా. అంతకుముందు పేతురు మీదకి ఎవరు దిగొచ్చారు? పరిశుద్ధాత్మ. అర్థమవుతుందా? పరిశుద్ధాత్ముడు పేతురుని అభిషేకించి పేతురు ద్వారా పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. పేతురుని ఉపయోగించుకున్నాడు. పేతురు శరీరాన్ని, పేతురు నోరుని, పేతురు అవయవాల్ని ఉపయోగించుకొని పరిశుద్ధాత్ముడు తన ద్వారా వచ్చినటువంటి ప్రజలతో కూడా మాట్లాడుతున్నదేమో పరిశుద్ధాత్ముడు మాట్లాడిస్తున్నాడు. అక్కడ సాధనంగానేమో పేతురు శరీరము. కానీ ఇక్కడ రాయబడిన మాట ఏమిటనంటే 41వ వచనంలో కాబట్టి అతని వాక్యము అన్నారు. ఎవరి వాక్యం అంటే అది? అతని వాక్యం, పేతురు వాక్యం. అతని వాక్యము. ఎవరు మాట వినాలి నువ్వు? ఇప్పుడు సేవకుడు మాట వినాలి. అర్థమైందా? అతని వాక్యము విని వారు ఏం చేస్తున్నారట? అతని వాక్యము విని అంగీకరించాలి. ఎదిరించారా? స్టెఫనేమో వాళ్ళ మీద ఒక నేరారోపణ చేస్తున్నారు. పితరుల వరకు వింటున్నారా నాయన? వింటానే ఉన్న ఈ పితరులు వాక్యానికంటే వాళ్ళు ఏం చేయటం లేదు, లోపడటం లేదు. లోపడకపోగా ఏం చేస్తున్నారట? ఎదిరిస్తున్నారు. అందుకని ప్రభువు తప్పు మోపుతున్నాడు. ఎవరిలో నుంచి? స్టెఫన్ని అభిషేకించిన ఆ పరిశుద్ధాత్ముడే. బాగా గమనించండి. స్టెఫన్ కాదు తప్పు మోపేది. స్టెఫన్కి కానీ ఆడున్నటువంటి ప్రజలకు కానీ ఇళ్ల స్థలాల ఫైటింగ్ లేదు. అర్థమవుతుందా? కోర్టు స్థలాల ఫైటింగ్ లేదు. స్టెఫనంగా నా ప్రజలకు కానీ అప్పుల బాధ కాదు. ఏదో వాళ్ళకి వడ్డీలకు ఇచ్చి గొడవ వేయటం లేదు. స్టెఫన్కి కానీ వాళ్ళకి ఏ సంబంధం లేదు. సంబంధం ఏమిటనంటే పరిశుద్ధాత్మ దేవుడు. సంబంధం ఎవరంట? చెప్పండి, నోరు తెలిసి. ఎవరు సంబంధం? పరిశుద్ధాత్మ దేవునికి. తప్పు మోపేది ఎవరు? స్టెఫన్ కాదు. ఎవరు తప్పు మోపుతున్నాడు? పరిశుద్ధాత్మ దేవుడే. ఎవరితో కూడా నిన్ను పోల్చాడు? పితరులతో పోల్చింది కూడా పరిశుద్ధాత్మ దేవుడే. ఇప్పుడు పితరుల్లో ఉన్న స్వభావము నీలో కూడా ఉన్నదని కనిపెట్టింది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడే. నువ్వు కూడా వారి వలె ఎదిరించేవాడుగా ఉన్నావని హెచ్చరించింది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడే. కానీ అక్కడ కనబడింది మనిషికి ఎవరనంటే స్టెఫను. నా మాట అర్థమవుతున్నాయా? అక్కడ కనబడింది ఎవరు? స్టెఫన్. కానీ ఇన్ని చెప్పేది ఎవరనంటే పరిశుద్ధాత్మ దేవుడు. చివరికి ఆయన తేల్చినటువంటి సంగతి ఏమిటనంటే మీరు మీ పితరుల వలె ఎవరిని ఎదిరిస్తున్నారంట? పరిశుద్ధాత్మ దేవునిని. ఆమేన్. ఇప్పుడు మనం నేర్చుకుందాం ఎదిరించడం అంటే ఎలాగా. బైబిల్లో ఇద్దరు ఉన్నారు. వాళ్ళ గురించి ఏం రాశాడంటే చదవండి. ఆ మాట చదువుతారా? తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుదామండి. 8. ఎన్నే ఎంబ్రే అనువారు మోషేను ఎదిరించినట్టు మీరును చెడిన మనస్సు కలిగి విశ్వాస విషయములోనట భ్రష్టులై సత్యమును ఎదిరింతురు. ఆమేన్. అర్థమవుతుందా? మోషే కాలంలో ఇద్దరున్నారండి. వాళ్ళ పేరు ఏం పేరంట? ఎన్నే ఎంబ్రే అనే వాళ్ళు ఇశ్రాయేలీల మధ్యలో ఉన్నారు. ఎన్నే ఎంబ్రే ఇద్దరు. మోషే ఏం చెప్పాడో కానీ మోషే చెప్పింది వీళ్ళకి ఇష్టపడకపోగా వాళ్ళు ఏం చేశారంటే మోషేని ఎదిరించినట్టు వీరును చూసారా? అక్కడేమన్నాడు? మీ పితరుల వలె మీరును.
ఇక్కడ వీళ్ళిద్దరి గురించి ఏమంటున్నాడు? ఎన్నే ఎంబ్రే అనువారు మీరు కూడా వీరి వలె ఎక్కడున్నారంట? ఎదిరించేవారు వీరును చెడిన మనస్సు కలిగి విశ్వాసములో కూడా ఉన్నారంట, విశ్వాసుల్లో కూడా ఉంటారు. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. యవనస్తుల్లో ఉంటారు, పురుషుల్లో ఉంటారు, స్త్రీలో ఉంటారు, గవర్నమెంట్ ఉద్యోగస్తుల్లో ఉంటారు, ప్రైవేట్ ఉద్యోగస్తుల్లో ఉంటారు, చదువుకున్న అబ్బాయిల్లో ఉంటారు, రమ్ము కొట్టే వాళ్ళ ఉంటారు, పాటలు పాడలే ఉంటారు, సాక్ష్యాలు చెప్పే వాళ్ళలో కూడా ఉంటారు. ఎవరిను ఎదిరిస్తున్నావు కనుకనే ప్రభు ఏమంటున్నాడనంటే, మీరు ఎవరిని ఎదిరిస్తున్నారు? ఎన్నే ఎంబ్రేనంటే ఎవరినో తెలుసా? పరిశుద్ధాత్మని. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అంటే దేవుని ఉద్దేశం ఏమిటి? 7వ అధ్యాయం 51వ వచనం ప్రకారం అపోస్తలుల కార్యాల్లో 7వ అధ్యాయం 51వ వచనంలో ఎదిరించకపోతే ఏం చేయాలయ్యా అని మనం అడిగామనుకో, ఆయన చెప్పే మాట ఏమిటనంటే, వాక్యము వినినప్పుడు ఆ వాక్యానికి మీరేం చేయాలంట? లోబడాలి. ఎవడైతే తన సొంత శరీరమును వాక్యానికి లోపరచడో వాడు ఎదిరించినట్టు. ఎవరిని? పరిశుద్ధాత్మ. ఇప్పుడు నా చేతుల్లో ఈ బైబిల్ ఉంది, నేను ఈ బైబిల్ ప్రకారం నడవలేదు అనుకో, నేనేం చేసినట్టు? పట్టుకున్న ఈ వాక్యానికి నేనేమైనట్టు? నేను ఎదిరించినట్టు. నీకు అర్థమవుతుందా? అందుకని బైబిల్ నా దగ్గర ఉండటం కాదు ముఖ్యం, ఇంట్లో ఉండటం ముఖ్యం కాదు, బ్యాగులో ఉండటం ముఖ్యం కాదు, అట్టకలో ఉండటం ముఖ్యం కాదు, నీ దుండు కింద ఉండటం కూడా ముఖ్యం కాదు. ముఖ్యం ఏమిటనంటే, ఈ బైబిల్లో ఉన్న వాక్యానికన్నట నువ్వేం చేయబడాలి? లోబడాలి. అది ముఖ్యం. నువ్వు ఎప్పుడైతే గోడల మీద ఇంట్లో ఫ్యాషన్ గాను స్టిక్కర్లు గాను పెద్ద పెద్దగా ఫ్రేములు చేపించుకొని అతికించుకొని పెట్టుకున్నావే, ఆ వాక్యము నిన్నేమని అడుగుతుందో తెలుసా? నువ్వు ఎప్పుడో ఒకసారి, నెలకొకసారి నీ ఇంట్లో తగిలించుకున్న వాక్యమునో కానీ, రోజు లేచి క్యాలెండర్ చదువుతున్న క్యాలెండర్లో కానీ, నువ్వు ఉదయాన్నే లేచి బైబిల్ తెరిచి కీర్తన గ్రంథంలో ఒక అధ్యాయాన్ని చదివినప్పుడే కానీ ఆ వాక్యం నిన్నేం అడుగుతుందంటే, చదివిన వాక్యానికి నీ శరీరమును లోపరిచావా అని అడుగుతాడు. నీ శరీరాన్ని లోపరిచావు. నువ్వేమంటావు? గుడ్డోడు చదువుకున్నట్టుగా చదువుతావు, గుడ్డోడు. ఎందుకనంటే అది గుర్తు ఉండదు, అది నడవాలన్నా మనసు లేదు, అప్పచెప్పలే. ఏదో గుడ్డల్లో చదివేసి వాక్యాన్ని చదివేసి వెళ్ళిపోతా ఉంటాం. కానీ ప్రభు అనేది ఏమిటనంటే, విన్న వాక్యానికంటూ నువ్వేం చేయాలి? నీ శరీరాన్ని, చెప్పండి గట్టిగా, లోపరచాలి. ఇప్పుడు నేననేది ఏమిటంటే, నువ్వు లోపరుస్తావో లోపరచవో నీ ఇష్టం. కానీ పరిశుద్ధాత్ముడు మాత్రము స్టెఫను కాలంలో ఆయన్ని అభిషేకించి ఉన్నటువంటి జన సమూహాన్ని పరిశుద్ధాత్ముడు చూస్తూ స్టెఫను ద్వారా ఆ ప్రజలని సేమ్ మీలాగే, మీ పితరులు, మీ తాత ముత్తాతలు ఉన్నారే, అరణ్యంలో తిరిగారే, వాళ్ళు కూడా ఇలాగే అచ్చుగుద్దినట్టు, ఏంటంట అచ్చుగుద్దినట్టు, ఏం తేడా లేదు, ఒక్క రవ్వంత పాయింట్ కూడా తేడా లేదండి. అచ్చుగుద్దినట్టు అంతా మీకులాగే మీ పితరులు కూడా ఏం చేశారో తెలుసా? నన్ను ఎదిరించారు. ఆమేన్. ఎవరు చెప్పేది ఈ మాట? హోలీ స్పిరిట్. స్టెఫను గారు చెప్పేది. ఒకవేళ స్టెఫను చెప్పే పని అయితే స్టెఫను వయసాడా, పితరులు వయసాడా? ఆ పితరుల్ని ఐగుప్తు నుంచి ఆ బయలుదేరినటువంటి ఆ కాల్బలాన్ని స్టెఫన్ చూశాడా? ఆ పితరుల మధ్యలో ఎర్ర సముద్రం స్టెఫను దాటాడా? అరణ్యములో ఆ పితరులతో కూడా మన్నాని స్టెఫన్ తిన్నాడా? స్టెఫన్కి ఏ సంబంధం లేదు. స్టెఫన్ ఎప్పిటాడు, వాళ్ళు ఎప్పుడున్న జన సమూహం. కానీ ఇక్కడ సంబంధం ఎవరికనంటే, మాట్లాడుతున్నటువంటి పరిశుద్ధాత్మకి
ఏదైతే వాళ్ళకి చెప్పాడో ఆ వాక్యానికే సంబంధము. ఆమేన్. సేమ్ మనం కూడా ఇప్పుడు అక్షరానుసారంగా ఇశ్రాయేలీని స్టెఫనుతో అభిషేకించిన పరిశుద్ధాత్ముడు గద్దించినప్పుడు ఇప్పుడు ఆత్మానుసారములుగా చెప్పుకుంటున్న మనల్ని కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటాడు? మీరు కూడా అక్షరానుసారమైన ఇశ్రాయేలీలాగానే ఆత్మానుసారమైన ఇశ్రాయేలీలారా, యూదులారా, స్తుతించేవారులారా, స్తోత్రించేవారులారా, మీరు కూడా మీరు అచ్చుగుద్దినట్టుగా వాళ్ళ వలె మీరు కూడా ఏం చేస్తున్నారు? నన్ను ఎదిరిస్తున్నారు అని అనడు అన్నోళ్ళు మీ మధ్యలో ఉంటే చేతులు ఎత్తుతారా? ఖచ్చితంగా అంటాడు. నీలో ఆ స్వభావం నీలో ఉన్నట్లయితే, నీ శరీరాన్ని దానికి లోపరచకపోతే, ఇప్పుడు జ్యువెలరీ షాప్కి వెళ్తావండి, డబ్బులు ఎత్తుకొని వెళ్ళినప్పుడు నువ్వేం అడుగుతావో, 2 చిన్న బుట్ట కమ్మలు అడిగావు అనుకో, ఆడు తీసి 6 జతలు నీ ముందు పెడతాడు. నువ్వు చూసిన తర్వాత ఏం చేస్తావంటే, అయ్యా బాబు చాలా బాగున్నాయి, ఇందులో నాకు 2 జతలు అని ఊరకనే రావు కదా. వాడిని ఏం అడుగుతావు? ఒక అద్దం అడుగుతావు. అద్దం అని అంటే వాడు ఎంత రౌండ్కుని అద్దం ఇస్తాడు నీకు. అద్దం తీసుకొని ఆ 2 బుట్ట కమ్మలు తీసుకొని వెంటనే వాటిని ఏం చేస్తావంటే టక్కన ఏడబెట్టేస్తావు. ఏడబెట్టవు ఏడ ఎందుకు పెట్టావు? మీకు అర్థమవుతుంది నా మాటలో? ఏడబెట్టావు కదా, ఏడబెట్టుకోవు కదా, ఏటక్కన ఏడబెడతావు. ఎందుకనంటే వాడు చెప్పడు అది నువ్వు అక్కడ పెట్టుకోవాలని, కానీ వెళ్ళిన నీకు తెలుసు అది ఎక్కడ ఉండాలని. ఆమేన్. అంతేనా? అది ఎక్కడ ఉండాలని నీకు తెలుసు కదా. చిన్నప్పటి నుంచి చూస్తున్నావు కదా, చిన్నప్పటి నుంచి నేను అలా పెంచారు కదా, అవి ఏ స్థానంలో ఉండాలో నీకు తెలుసు. అదే ఇప్పుడు పరిశుద్ధాత్మ కూడా చెప్పేది. మీ పితరులని ఐగుప్తు దేశం నుంచి తీసుకొచ్చిన నాటి నుండి ఈ వాక్యాన్ని చెబుతూనే ఉన్నారు. అయితే మీ పితరులు మీ వలె మీకులాగనే సేమ్ టు సేమ్ వారు నన్ను ఏం చేస్తున్నారట? ఎదిరిస్తున్నారు. ఎంత గొప్పగా ప్రభు వారిని ఎలాగ ఎత్తి చూపుతున్నాడు చూడండి ఒకసారి. ఇప్పుడు నువ్వు అలా ఉన్నావా? వాక్యం ఎదిరించే వాళ్ళు కొంతమంది ఉంటారు సంఘంలో, వాక్యానికి లోబడే వాళ్ళు కొంతమంది ఉంటారు. మనం ఎంత పెద్ద డ్రామా ఆడినా, నేను లోబడే వ్యక్తిని అన్నా కూడా బాగా గమనించండి. నిర్గమాకాండము, లేవీకాండము, ద్వితీయోపదేశ కాండము, యెహోషువ గ్రంథము, రాజుల్లో జరిగినటువంటి లోబడని సంగతులని స్టెఫను కాలంలో పరిశుద్ధాత్ముడు ఎంత నిక్కచ్చిగా ఆ పితరుల గురించి ఎత్తి చూపుతున్నాడు. మీ పితరులు నాకు లోబడలేదు, నన్ను ఎదిరించారు. నేను ఒక మాట చెప్పమంటారా? రేపు ప్రభు అయిన యేసు వచ్చినప్పుడు ఇదే పరిశుద్ధాత్ముడు ఇక్కడ కూర్చున్న మిమ్మల్ని ఒక్కొక్కరిని అలా అన్నాడు అనుకో, మన గతి ఏమిటి? మన పరిస్థితి ఏమిటి? నువ్వు ఎంత మేకప్ వేసుకున్నా, ఎంత బుద్ధిమంతుడనే సొక్కా వేసుకున్నా, అర్థమైందా? నేను పరిశుద్ధుడిని అనే షాంపూ నెత్తి నుంచి కిందకు వాడినా, నీలో ఎదిరించే స్వభావము ఆయన ఆవు గింజంత ఉన్నప్పుడు, నీలో లోబడలేనటువంటి హృదయం నీకున్నట్లయితే, ఆయన పరిశుద్ధాత్ముడు యేసయ్య ఎదుట అంటాడు, ఇదో యేసయ్య. ఎవరు మాట్లాడేది? ఇది పరిశుద్ధాత్ముడు. యేసయ్య ఈ అమ్మాయి వద్దు కానీ ఈ అమ్మాయి లోబడదు అన్నాడు అనుకో, అప్పుడు యేసయ్య అమ్మాయిని వివాహం చేసుకుంటాడా? నువ్వు చేసుకుంటావా? మీ అబ్బాయికి పెళ్లి సంబంధాలకు వెళ్ళి నీకు పెళ్లి చూపులకు వచ్చినటువంటి ఆ పెళ్లి చూపులు చూపించాయన, ఈ అమ్మాయి లోపడదాయా, నీళ్ళు ఇవ్వమంటే నీళ్ళు ఇవ్వదు అని ఎవరైనా ఇంట్లో వాళ్ళ నానే చెప్పాడు అనుకో, మనం చేసుకుంటారా మీరు? సరే అబ్బాయి కావాలనుకో, అల్లుడుని చూసేదానికి వెళ్తే ఆ అల్లుడిని చూస్తున్న ఆ ఇంట్లో వాళ్ళు, ఈడున్నాడే, వీడికి లేని అలవాట్లేదురా బాబు, వీడికి ఎన్నిసార్లు చెప్పాను ఆ తిరంగా మానమని, వీడు మానడే. అప్పుడు నువ్వేమంటావు? ఇట్లాంటోడే కావాలి, ఇట్లాంటోడే కావాలి. నీకు అర్థమవుతుందా? ఇట్లాంటి అల్లుడే కావాలి అంటావా? నువ్వే అనవే.
యేసయ్య ఏమంటాడు నిన్ను బట్టి? అప్పుడు నుంచి వాళ్ళని లెక్కించిన యేసు, నువ్వు దేవుని మందిరంలో నాటబడి వస్తున్న నిన్ను కూడా అదే పరిశుద్ధాత్మను ఏం చేస్తున్నాడంటే పేరు పేరును ఒక్కొక్కరిని ఆయన నువ్వు ఎదిరించేవాడివా లోబడేవాడివా అని ఆయన ఏం చేస్తున్నాడు? నిన్ను బట్టి లెక్కిస్తున్నాడు. అందుకు నువ్వు ఎదిరించటం కాదు, మానుకొని లోబడటం నేర్చుకోవాలి. ఎలా లోబడటం నేర్చుకోవాలి? 5 సంగతులు చెప్తాను. ఎలా లోబడాలి చదవండి. నెంబర్ 1, పరిశుద్ధ గ్రంథంలో నుంచి రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం చదువుదామండి. మీరు పాపమునకు దాసులై ఉంటిరి గాని ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై. ఆమేన్. ఏమిటంట? మీరు పాపమునకు దాసులై ఉంటిరి గాని ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై. అది కొంచెం కాదు, అంత రావంత వస్తున్నాను కదా ఆదివారం, ఎందుకు నన్ను అడుగుతావు అన్నట్టుగా అప్పుడప్పుడు కనబడుతున్నాను కదా, అనిపెట్టుకోవటానికి అప్పుడప్పుడు వస్తున్నాను కదా, చాలదా? అట్లా కాదు. ఎలాగట? హృదయపూర్వకముగా. దేనికంట? ఆశ్రయ కాదు. నెంబర్ 1 ఎవరికంట? ఉపదేశం. ఇప్పుడు నేను అడుగుతాను, ఇక్కడ ఉపదేశం కనబడుతుందా మీకు? కళ్ళు తెచ్చిన వాళ్ళు చూడండి, ఉపదేశం ఏది? మీకు ఉపదేశం కనబడుతుందా? డబ్బు కట్లా కనబడుతుందా ఉపదేశం? కనబడుతుందా? లేదు ఉపదేశం నీళ్ళులా కనబడుతుందా? ఎలా కనబడుతుందా ఉపదేశం? కానీ బైబిల్ ఏం చెప్తుంది? ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో. అప్పగించుకోవాలంట. ఇంతకుముందు అప్పగించుకున్నావు, కానీ ఇప్పుడు అంటున్నాడు మీరు ఎందుకు అప్పగించుకోవటం మానుకుంటున్నారు? కానీ అప్పగించుకున్న నీవు ఆ ఉపదేశానికి ఏం చేయాలంట? హృదయపూర్వకముగా నేనంటాను, రాసుకున్న ఉపదేశానికి లోబడాలి, వినిన ఉపదేశానికి లోబడాలి, గీతలు కొట్టుకున్న ఉపదేశానికి ఏం చేయాలి? లోబడాలి. అదే కదా చెప్తున్నాడు. ఏ ఉపదేశమునకైతే నువ్వు అప్పగింపబడితువో దానికి హృదయపూర్వకముగా లోబడుడి. ఇప్పుడు భర్త ఉపదేశానికి అప్పగించుకుంటాడండి, ఆయనకు వచ్చిన భార్య ఇంకో ఉపదేశంలో ఉంటుంది, లేదా భార్య ఉపదేశంలో ఉంటుంది, భర్త ఇంకొక ఉపదేశంలో నుంచి వచ్చి ఉంటాడు. అయితే నువ్వేం చేయాలో తెలుసా? నువ్వు ఏ ఉపదేశంలోకి అయితే మారు మనసు పొందావో, ఏ ఉపదేశంలోనైతే బాప్తీసం తీసుకున్నావో, ఏ ఉపదేశంలో అయితే పరిశుద్ధాత్మ అభిషేకం పొందావో ఆ ఉపదేశానికంటూ నువ్వేం చేయాలి? అప్పగించుకొని నెంబర్ 1 దానికి హృదయపూర్వకంగా. ఆమేన్. హల్లెలూయా. అంత కాదు, అర్థమవుతుందా? 4 పప్పు దినుసులు అంత తీసుకొని అంత మొహాన్ని కొట్టి ఆ తాశలో తాలింపేస్తామో అలా కాదు. ఉన్న ఉపదేశానికంట గోడల మీదగా చూపించాల్సింది, క్యాలెండర్ల మీదగా చూపించాల్సింది, గోడల మీద కాదు మనం రాసుకోవాల్సింది. ఎక్కడనంటే ఆ ఉపదేశానికి నువ్వు అప్పగించుకున్నావా లేదనేది ఎక్కడ చూపించాలనంటే నువ్వు లోబడేది అందరూ చూడాలా. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చదవండి ఆ మాట మళ్ళీ ఇంకోసారి. ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఆమేన్. హల్లెలూయా. అనీతికి దాసులు అవుతాడు మళ్ళీ కొంతకాలం తర్వాత. అప్పుడు ఉపదేశాన్ని విడిచిపెడతా ఉంటాడు మెల్లిగా, హృదయం కూడా మారిపోతా ఉంటుంది మెల్లిగా. ఎప్పుడైతే నీతికి దాసుడని భయభక్తులు కలిగి ఉంటాడో అటివాడు ఉపదేశానికి ఏం చేస్తాడనంటే తాను లోబడేది చూపిస్తూ ఉంటాడు. మీలో చూడాల్సింది ఏమిటి? వస్త్రాలు కాదు, మన ఆస్తిపాస్తులు కాదు, సంఘం చూడాల్సింది. అర్థమవుతుందా?
అవి వెళ్ళిపోతున్న వాళ్ళు చూస్తారు. చూడాల్సింది ఏమిటనంటే ఎలియాజరట అబ్రహాము యొక్క ఒకే ఒక కుమారుడైనటువంటి ఎవరైనా ఇస్సాకు గారికి భార్యను చూసేదానికి బయలుదేరినప్పుడు రెబ్కాని చూసినప్పుడు ఏమన్నాడంటే ఆమె చక్కనిది అన్నాడు. చాలా అంటాడు ఎలియాజర్, ఆమె చక్కనిది. మామూలుగా మనం పెళ్లి సంబంధాలకు వెళ్తే అమ్మాయిని చూసే వాళ్ళు జడ పొడుగ్గా ఉందా. ఒక ఆమె వచ్చి నాకు చెప్పింది, అయ్యా మా అబ్బాయికి పెళ్లి సంబంధం చూడాలి అని 10 సంవత్సరాల క్రితం. సరేనమ్మా అన్న. ఆమె అనింది, ఇదిగో పాస్టర్ తెల్లగా ఉండాలి అని. అమెరికా నుంచి తెచ్చానా, తెల్లగా ఉండాలి. ఆ తర్వాత జడ పొడుగ్గా ఉండాలి. తర్వాత 3 లక్షలు కట్నం ఇవ్వాలి. వాడికి 30 రూపాయలు కూడా నెల జీతం లేదు అప్పుడు. 30 రూపాయలు కూడా వాళ్ళ అమ్మకి ఎంత కావాలంట. అర్థమైందా? అర్థమవుతుందా? మనం ఎన్ని చూస్తున్నాం, కానీ ఎలియాజర్ అలా చూడలేదు. ఎలియాజర్ చూసిందంటే ఆమె చక్కనిది. అర్థమైందా? నలుపు రంగు, తెలుపు రంగు, ఆమెకి ఇల్లు ఉందా, పొలం ఉందా, అది కాదు చోట. చక్కనిది అంటే అర్థం ఏమిటంటే లోబడేది. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. లోబడే స్త్రీ కావాలా? ఏ స్త్రీ కావాలి? అర్థమైందా? యేసయ్యకి ఏ స్త్రీ కావాలంటే నేను చెప్పిన ఉపదేశానికి, అంటే పరిశుద్ధాత్ముడిగా చెప్పాడు అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 37, 38 నుంచి ప్రారంభించినటువంటి పరిశుద్ధాత్ముడి ఉపదేశాన్ని పేతురు ద్వారా 41వ వచనానికి వచ్చేసరికి రాయబడిన మాట ఏమిటంటే అతని మాటలు వినిన వారందరూ. మీకు అర్థమైందా? అతని మాటలు వినిన వారందరూ బాప్తీసమునకు అప్పగించుకొనిరి. ఇది ఏ ఉపదేశమైతే నువ్వు విన్నావో ఆ ఉపదేశానికి నువ్వేం చేయాలంట? వినటం కాదు, పెద్ద బాక్సులు పెట్టుకొని బుడ్డి ఇయర్ ఫోన్ ఇస్తారు. సింపుల్. నేనంటాను, ఒక ఇయర్ ఫోన్ కూడా వినపడకపోయినా పర్వాలే, సింగిల్ చెవికి ఒక్క ఇయర్ ఫోన్ చాలు. ఆ విన్నదానికి లోబడే మనసు నీకుంటే. పెద్ద పెద్ద బాక్సులు ఎంత ఎత్తు బాక్సులు పెట్టుకొని అందరూ వినండ్రా బాబు అని అని సౌండ్ పెట్టి గందరగోళం చేసి నువ్వని చెప్పినోడు వెనకపోతే, మీకు అర్థమవుతుందా? చెప్పినోడు వెనకపోతే అట్లా కాదు. చిన్న ఒక ఇయర్ ఫోన్ ఒక దానికి రైట్ వినబడకపోయినా లెఫ్ట్ వింటున్నావు అనుకో, అది చాలదా. మెల్లగా ఎన్న వాక్యాన్ని చదువుకుంటా నేను దానికి నా శరీరమును లోపరచాలి. దేనికి లోపరచాలంట? ఉపదేశము. అందుకని అనేకులు చూడండి ఉపదేశం నుంచి తప్పిపోతుంటారు. కొన్ని సందర్భాలు, కొన్ని పండుగలు, కొన్ని కార్యక్రమాలు కొన్ని ఉన్నాయే, అక్కడంట ఉపదేశం తప్పిపోతున్నప్పుడంట పరిశుద్ధాత్ముడు లెక్కించాడు. అంటే పితరులు ఉపదేశాన్ని తప్పిపోయినప్పుడంట పరిశుద్ధాత్ముడు అన్నాడు, మీ పితరులు మీ వలె పరిశుద్ధాత్మను నెంబర్ 1. రెండోది చదువుదాం, దేనికి లోపడాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుతారా? అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి. అబ్రహాము గారు పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి ఎదిరించలా. దేవుడు పిలిస్తే ఒక్కొక్కరు రానుపో, నా వల్ల కాదు పో, ఎదిరిస్తుంటారు. ఆయన పిలిచినప్పుడు అబ్రహామునంట పిలిచినప్పుడు అబ్రహాముకు భార్య ఉంది. అబ్రహామును పిలిచినప్పుడు అంట అబ్రహాముకు తండ్రి ఉన్నాడు. అబ్రహాముకు పిలిచినప్పుడు అంట అబ్రహాముకు వృత్తి ఉంది. అబ్రహామును పిలిచినప్పుడు అంట అబ్రహాముకి సొంత ఊరుంది. అబ్రహామును పిలిచినప్పుడు అన్నట అబ్రహాముకి బంధువులు ఉన్నారు. ఫ్యాన్లు ఆపండి.
అబ్రహాముని పిలిచినప్పుడు అనంట ఎవరున్నారో తెలుసా? అందరూ ఉన్నారు, ప్రతి వారు ఉన్నారు. అర్థమవుతుందా? అందరూ ఉన్నారు అబ్రహాముని పిలిచినప్పుడు. కానీ అద్భుతమైనటువంటి కార్యం ఏమిటనంటే, అన్నిటినీ మించి అబ్రహాం దగ్గరికి ఏమొచ్చిందో తెలుసా? దేవుని పిలుపు. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 దేవుని పిలుపు వచ్చింది అబ్రహాం దగ్గర. కానీ అబ్రహాముని గురించి అదే పరిశుద్ధాత్మను చెప్తున్న మాట ఏమిటంటే, ఆ పిలుపుకి, ఆ పిలుపునకు లోబడి. ఏందండి? ఆ పిలుపునకు లోబడి. అర్థమైందా? ఆయన లోబట్టమే కాదు, తన భార్య అయిన శారమ్మను కూడా లోపరిచాడు. ఆయన లోపడటమే కాదు, తాను ఇంటిలో ఉన్నటువంటి దాసులను కూడా ఆ పిలుపులోనికి లోపడేటట్టు చేశాడు. అర్థమైందా? ఆ పిలుపుకు లోబడాలి. నీకు ఒక పిలుపు ఉంది కదా, నాకు ఒక సేవకుడికి ఒక పిలుపు ఉంటుంది, విశ్వాసుకు ఒక పిలుపు ఉంటుంది. నేను అడుగుతాను, నీదే పిలుపు అమ్మా? నీకు పిలుపు ఉందా? పిలిస్తే వచ్చావా? ఓరకనే వచ్చావా? పిలిపిని వచ్చావా? ఏదో యేసయ్య దగ్గరికి దండేసి దండం పెట్టుకున్న సప్పట్లు కొట్టి ప్రార్థన చేసుకుని వెళ్ళిపోయేదానికి వచ్చావా? పిలుపుకు లోబడి వచ్చావా? పిలుపు అంటే ఏమిటి? నువ్వు అక్కడ ఉన్నప్పుడు, యేసయ్య ఇక్కడ ఉన్నప్పుడు, ఇక్కడికి రా అనటమే పిలుపు. ఎక్కడికి? యేసయ్య దగ్గరికి రా, నా దగ్గరికి రా పిలవటమే ఏమిటి? పిలుపు. అప్పుడు ఆయన నిన్ను పిలిచినప్పుడు నేను అడుగుతాను, నువ్వు వచ్చావా? రేపు వస్తానయ్యా, ఎల్లుండి వస్తానయ్యా, ఇప్పుడు టైం లేదయ్యా. అర్థమైందా? ఒకరిని పిలిచాడు, పోతా ఉన్నాడు అర్జెంటుగా. రే వచ్చాడు బోధకుడా, యేసయ్య అంటాడు, నాతో వచ్చేయ అన్నాడు. ఒకరోజు చచ్చిపోయిన పాస్టర్ గారికి 103 జ్వరం వచ్చింది. సాయంత్రం 6 గంటలకి 6:30కి ఆ మధ్యలో ఇడ్లీ కొని పెడతామని ఆయన తీసుకొని రోడ్డు మీదకి వచ్చాను. నేను రోడ్డు మీదకి వస్తే అతను అలా చూస్తే మసాలాలు ఉన్నాయి ఆడ. ఇది కావాలి అన్నాడు. నేను ముందుకెళ్ళి 4 మసాలాలు ఇయ్యా అన్న, అంతే. దొనాన్ని వచ్చేసారు పోలీసు వాళ్ళు, మమ్మల్ని గట్టిగా పట్టుకున్నారు. నేను, సార్ మేము మసాలాలకు వచ్చామంటే 2 వేసారు కాళ్ళ మీద, నాకు జీపులో ఎక్కించారు. జీపులో కూర్చున్నాం. జీపులో అడిగితే నా చంప పగలు కొట్టారు. అతను జ్వరం అతను కూడా ఒక మాట అంటే అతనికి చంప పగలు కొట్టారు. జీపు పోతా ఉంది. ఒకడు అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు రోడ్లో. వాడిని ఎక్కిండి అన్నారు. 2 దిగి కానిస్టేబుల్ అతని చేతులు 2 చేతుల్లో పట్టుకొని ఎక్కించారు. అతను ఎక్కిన తర్వాత ఎక్కడికి అన్నాడు మమ్మల్ని. మాకే తెలియదు ఎక్కడికో, నీకేం చెప్తాం? నేను అడిగాను, నువ్వెందుకు రోడ్లు అటు ఇటు తిరుగుతున్నావంటే జేబులో నుంచి ఒక పేపర్ చూపించాడు, మందుల పేపర్. వాళ్ళ భార్య పాపం నొప్పులతో ఉంది, ఆ సెలైన్లో ఇది అమ్మన్నారు. అతను దొరక ఆడికేడ తిరుగుతూ ఉంటే వీళ్ళు కంటపడితే వీళ్ళు పట్టుకున్నారు, ఎక్కిచ్చేశారు జీబులో. ఇప్పుడు ఏనండి, భార్యకి ఏం కావాలి? మెడిసిన్. వీళ్ళే పట్టుకుని లోపల వేసారు, తీసుకుపోతా ఉన్నారు. ఇప్పుడు ఏం చేయాలి? పట్టుకున్న వాళ్ళని ఎదిరించగలరా? ఆ జీపు, పోలీసు వాళ్ళ జీపు, అది ఎదిరించగలరా? మందుల సీటు మామూలుగా జోబులో పెట్టుకొని గొమ్ముకున్నాడు. ఇంక భార్య అంతా వాళ్ళే చూసుకుంటారు. నీకు అర్థమైందా? దానిని అంటాడు అరెస్ట్. అరెస్ట్ అంటే ఏంది? మొత్తము ఏది పని చేయదంట అరెస్ట్ అంటారు. సేమ్ అంతే పిలుపు కూడా. అట్లాగే ఒకడు పోతూ ఉంటే యేసయ్య పిలిచి, యేసయ్య ఏమన్నా అంటే, ఎవరే నన్ను వెంబడించు అన్నాడు. ఆయన చెప్పిన మాట ఏమిటంటే, నిన్ను వెంబడించాలా, రేపు వస్తాను అన్నాడు. ఏం బాబు ఈరోజు ఏమన్నాడంటే, మా ఇంట్లో వాళ్ళు చచ్చిపోయారు, మా తండ్రే, మై ఫాదర్ చచ్చిపోయాడు, పాతి పెట్టి ఆ కార్యక్రమాలన్నీ చూసి వస్తానంటే
యేసయ్య నోరు తెరిచి స్వయాన ఏ సమాధానం చెప్పాడు తెలుసా? యేసు అతని చూచి నన్ను వెంబడించు. మృతులు తమ మృతులను పాతి ఏం చేస్తాడంట? పాతి పెట్టుకొననిమ్మని చెప్పాను. ఆమేన్. అప్పుడు యేసయ్య ఎవరని? మృతుడు కాదు, ఆయన సజీవుడు. ఆమేన్ చెప్పండి. ఇప్పుడు కాదు, అలాంటి పరిస్థితి మనకు వస్తే అప్పుడు చెప్పాలి నువ్వు ఆమేన్. ఇప్పుడు ఏం లేదుగా, ఇప్పుడు అలాంటి పరిస్థితి ఏం లేదు కదా. అలాంటి పరిస్థితి వస్తుంది అప్పుడు ఒకరోజు. అది ఆదివారం రావచ్చు, శనివారం రావచ్చు, మీటింగ్లప్పుడు రావచ్చు, ప్రార్థనలప్పుడు రావచ్చు. అప్పుడు నువ్వేమన్నాలి? ఆమేన్ 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 అన్న. అప్పుడు ఆమేన్ ఏం లే, చపా పెట్టకుండానే గొమ్మకి వెళ్ళిపోతాం వాడికి. ఎక్కడికి? సజీవుడిని విడిచిపెట్టి. నీకు అర్థమవుతుందా? ఆయన పిలుపు కంటే మనం ఏం చెయ్యాలి? పిలిచేది గోడ కాదు, పిలిచేది వాషింగ్ మిషన్. ఏంది ఇది? కూలర్ కాదు, సింఫనీ కూలర్ కాదు. పిలిచారు మైక్ కాదు, కెమెరా కాదు, ఉద్యోగం కాదు పిలిచింది. భూమి ఆకాశములు కలుగజేసినటువంటి ఆయనే నోరు తెరిచి పేరు పెట్టి, జకయ్య నీ ఇంటికి వస్తాను, నువ్వు దిగుతావా చెట్టు అన్నాడు. ఆ మాట విన్నటువంటి తన పిచ్చిగాడు వెంటనేనంట చెట్టు దిగి యేసుని చేర్చుకునేదానికంట ఆయనను తీసుకొని తన ఇంటికి వెళ్ళాడు. ఆమేన్. ఇది లోబడటం అంటే. లోబడటం అంటే అది. అలా లోబడలేదని పేతురులు పరిశుద్ధాత్ముడు స్టెఫనులో నుంచి ఆ జన సమూహాన్ని ఏమంటున్నాడో తెలుసా? మీ పితరులు మీకులాగనే పరిశుద్ధాత్మకి ఏం చేయలేదంట. చూసారా? దేవుడు మనిషి మీద మోపుతున్నటువంటి మాట. ఆ మాటకి నీ దగ్గర సమాధానం ఉందా? నువ్వు ఆన్సర్ ఇవ్వగలవా ఆయనకి? నిజమైన ఆన్సర్ నీ దగ్గర ఉందా? నీ స్పిరిట్, నీ సోల్, నీ బాడీ ఆయన అడిగినప్పుడు చెప్పగలిగినటువంటి దమ్ము నీకుందా? అబ్రహాము పిలుపుకు లోబడి ఆ మాటని ఎదిరించక అంతటిని విడిచిపెట్టి ఆయన బయలుదేరాడు గనుకే అబ్రహాముని పరిశుద్ధ గ్రంథం ఏమని ఎత్తిందో తెలుసా? ఆయన విశ్వాసులకు ఫాదర్, ఆయన తండ్రి. అర్థమవుతుందా? అందుకని దేవుణ్ణి పిలిచినాడు. విశ్వాస జీవితం చేసేదనుకో, లేదు నిన్ను సేవకుడిగా చేసేదనుకో, అర్థమవుతుందా? నిన్ను సంఘ పెద్దగా చేసేదనుకో, లేదనంటే నిన్ను స్త్రీగా పరిచర్య చేసేదనుకో, లేదు నిన్ను ఏదో విషయానికి ఆయన నిన్ను పిలిచినప్పుడు అనంట ఆ పిలుపుకు నువ్వేం చేయాలి? మీరు చెప్పండి. అబద్ధము చెప్పక లోబడ, అసత్యము చెప్పక లోబడ. అలా లోబడినప్పుడు పరిశుద్ధాత్ముడు అంటాడు, ఇతడు ఈమె నన్ను ఎదిరించేవాడు కాదు. ఆమేన్. రెండో సంగతి. మూడో చెప్తాను త్వరగా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 24వ వచనాన్ని చదువుతారా? 5:24. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. ఏమిటంట? సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా. ఎలా లోబడాలంట? సంఘం అంటే ఏది? మీరందరూ ఎవరమ్మా? సంఘమేనా? అయితే ఏనాడు మీరు సంఘం అయితే ఎవరికి లోబడాలి? సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా. బంగారానికి కాదు, వెండికి కాదు, డబ్బుకి కాదు, నీ పిల్లలకు కాదు, అన్నానికి కాదు, రక్త సంబంధానికి కాదు. ఎవరికి లోబడాలంట? క్రీస్తునకు లోబడి. సంఘం అయితే. సంత అయితే ఎవరికైనా లోబడ. సంత అయితే సంత వేరు, సంఘం వేరు. సంఘం అయితే ఎవరికి లోబడాలి? క్రీస్తునకు లోబడినట్టుగా. క్రీస్తుకే. బైబిల్లో అది అపోస్తుల కార్యాలు మీరు చదివితే ఇశ్రాయేలీలు అరణ్యంలో ఉన్నప్పుడు బైబిల్ చెప్పిన మాట ఏమిటంటే అరణ్యంలో ఉన్న సంఘము అని చెప్పబడింది. అప్పుడు అరణ్యంలో ఉన్న సంఘము అక్కడ ఎవరికి లోబడాలి? దేవునికి కదా. అలా లోబడలేదు.
అందుకని స్టెఫను ద్వారా పరిశుద్ధాత్మను అడుగుతున్నాడు, మీరు అరణ్యంలో ఉన్న సంఘం కదా, వాక్యానికి లోబడ్డారా? లోబడలేదు. ఇప్పుడు అదే చెప్తున్నాడు, సంఘం అయితే ఎవరికి లోబడాలి? ఇంకొకరులే. విశ్వశాంతికి కాదు లోబడాల్సింది. ఎవరికి లోబడాలంట? క్రైస్ట్, అభిషేక్తుడికి లోబడాలి. క్రీస్తు అంటే ఏమిటి? సంఘం అనగా అభిషేకముతో నింపబడింది. ఒక అభిషేకం పొందిన వ్యక్తి, ఒక అభిషేకము కలిగినటువంటి క్రీస్తుకు లోబడాలి. మీరు చెప్పండి, ఇక నువ్వు లోబడే స్వభావం నీకుందా? రేపు లోబడతానంటావా? 31st నైట్ లోబడతాను, 1వ తారీఖు మళ్ళీ చెడిపోతాను అంటావా? ఆలోచించు. అందుకని ఆయన ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. సంఘము క్రీస్తుకు లోబడినట్లుగా, సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయములోను తమ పురుషులకు లోబడవలెను. బాగా వినండి. పురుషుడు అంటాడు భార్యని, నువ్వు నాకు లోబడాలి, నా మాట వినాలి అంటే చర్చికి వచ్చే పురుషుడు స్త్రీ గురించి చెప్తున్నా. నీ భార్యకి నువ్వు చెప్పేది ఏమిటంటే, నువ్వు నాకు లోబడాలి అంటావు. అప్పుడు మీ ఇద్దరికి సంఘం అయితే ఏ సైడ్ చెప్పేది ఏమిటి? మీరిద్దరు ఎవరికి లోబడాలి? ఆమేన్. నువ్వేమో క్రీస్తుకు లోబడమ్మను. స్త్రీ లోబడదు క్రీస్తుకి, పురుషుడు లోబడడు క్రీస్తుకి. ఇంకా వాళ్ళ పిల్లలు ఏం లోబడతారు? అప్పుడు నువ్వు క్రీస్తుకి ఇద్దరూ లోబడకపోతే ఎప్పుడు నువ్వు సంఘం అయినట్టేనా? సంఘం అంటే ఏమిటంట? లోబడేది. సంఘం అంటే ఎదిరించేది కాదు క్రీస్తుని. సంఘం అంటే ఏమిటి చెప్పండి? లోబడేది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అది సంఘము లోబడుతుందో లేదో క్రీస్తు అంట చూస్తా ఉన్నాడు, ఆయన గమనిస్తా ఉన్నాడు. నీ బయోడేటా గమనిస్తున్నా, నీ నడక గమనిస్తున్నా, నీ పద్ధతులు గమనిస్తున్నా, నీ ఆత్మీయ స్థితిని గమనిస్తున్నా, నీ విశ్వాస జీవితాన్ని గమనిస్తున్నా. నీ పద్ధతులన్నిటినీ ఎవరు గమనిస్తున్నాడు? క్రీస్తు. అన్ని గమనిస్తున్నా. ఈ వ్యక్తి లోబడేవాడా, లోబడ లేకున్నా వాళ్ళ వాక్యం వింటున్నారు కదా, లోబడుతున్నాడా, లోబడటం లేదా? సంఘమైతే ఒక నీలో లోబడే మనసు లేకపోతే అదే పరిశుద్ధాత్ముడు ఏమంటాడో తెలుసా? మీరు నన్ను చెప్పండి, మీరు నన్ను నేను సంఘము అని నువ్వు అన్నావంటే నువ్వు నిశ్చయంగా ఎవరికి లోబడాలి? క్రీస్తుకి. నువ్వేమో సంఘం అని అంటావు, కానీ లోబడేది మాత్రం క్రీస్తుకి కాదు, ఆచారాలకి, ఆచార పద్ధతులకి, లోకానికి, లోక సంబంధమైన క్రియలకి, లోక సంబంధమైన సంగతులకి మనం లోబడతాం. విచిత్రమైన సంగతి చెప్పమంటారా? సూర్యుడు ఆకాశంలో ఉన్నాడు, చంద్రుడు ఆకాశంలో ఉన్నాడు. వీళ్ళిద్దరు కలిసిమెలిసి ఉన్నారా? మీరు చెప్పండి. సన్ను మూను ఓన్లీ వన్నా? మీరు చెప్పండి. ఎర్త్ మూను రెండు ఒకటేనా? ఎర్త్ ఎక్కడ ఉంది? నీకెంద ఉంది? మూను ఎక్కడ ఉన్నాడు? నేను ఎత్తి మీద ఉన్నాడు. ఇద్దరు ఒక దగ్గరే ఉన్నారా? కుదరదు కదా. ముందెరుగు పోవాలంటే కొంత ప్రయాణం చేయాలి, కలవదు. సేమ్ అంతే. మూని ఎలాగైతే పైన ఉన్నాడో, ఎత్తి ఎలాగైతే ఎక్కడుందో, సంఘమునకు, లోకానికి, నీకు అంత దూరం ఉండాలి. గట్టిగా ఆమేన్ చెప్తారా? నువ్వు అలా కాదు, అయ్యో అంత దూరం నేను ఉండలేనని నువ్వే ఛార్జీలు పెట్టుకొని, నువ్వే డబ్బులు పెట్టుకొని, అర్థమవుతుందా, నువ్వే వెళ్తావు. ఎక్కడికి? లోకం దగ్గరికి నువ్వే వెళ్తావు. అప్పుడు నిన్ను పరిశుద్ధాత్ముడు ఏమంటాడు తెలుసా? నీవు నన్ను ఎదిరించేవాడిగా తయారవుతావా? నువ్వు నన్ను ఎదిరిస్తావా? నేను నీకు లోబడమనిగా చెప్పాను. సంఘము క్రీస్తుకి ఏం చేయాలి? లోబడాలని చెప్పాను కదా. అయితే నువ్వు ఎందుకు నన్ను లోబడటం లేదు? ఆయన నిన్ను అడుగుతాడు. ఎందుకు అడగడు? స్టెఫన్ను అభిషేకించి స్టెఫనులో నుంచి
పితరుల వలె మీరు నన్ను ఎదిరిస్తున్నారా అడిగినటువంటి ఆ పరిశుద్ధాత్ముడే ఈ రాత్రి మన మధ్యలో ఉన్నాడు. అట్టి జీవితం నీలో ఉంటే నిశ్చయముగా నిన్ను ఆయన ఏం చేస్తాడు? నీవు నాకు లోబడటం లేదు. మూడోది, సంఘము క్రీస్తుకు లోబడినట్లుగా ఎదిరించకుండా ఏం చేయాలంట? భర్త దగ్గర భార్య లోబడినట్లుగా ఏం చేయాలి? నువ్వు లోబడాలి. మూడోది. నాలుగో చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం చదువుదామండి. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము. ఆమేన్. గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయునట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. హల్లెలూయా. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? ఎవరికి లోబడాలంటే ఇప్పుడు మీ పైన నాయకులుగా ఉన్నవారు, పైన నాయకులైన వారు నీకు ఏం చేస్తున్నారో చెప్పాడు. ఏం చేస్తున్నాడంట? మీ ఆత్మలను కాయుచున్నారు. అర్థమవుతుందా? కాపరి, సేవకుడు అన్నమాట. సేవకుడు మీకు వాక్యం చెప్పేది దేనికి? వసంతానికి ఇప్పుడు నేను మీకు వాక్యం వినిపించేది దేనికి? ఒలివ బ్రదర్కి ఎందుకు వాక్యం వినిపిస్తున్నాను? నాని బ్రదర్కి ఎందుకు వాక్యం వినిపిస్తున్నాను? అభిషేక్ బ్రదర్కి ఎందుకు వాక్యం వినిపిస్తున్నాను? ఎలిజబెత్ అమ్మకి నేను వాక్యం ఎందుకు వినిపిస్తున్నాను? నల్లమ్మకి నేను వాక్యం ఎందుకు వినిపిస్తున్నాను? పాశ్రమ్మకి వాక్యం ఎందుకు వినిపిస్తున్నానంటే అర్థమవుతుంది. ఆ కాపరంట ఏం కాస్తున్నాడు? చెప్పండి. మీ ఆత్మలను కాయుచున్నారు. ఇప్పుడు మీరు నాకు కనబడేది శరీరముతోనా ఆత్మతోనా? ఎలాగా? మీరు నాకు ఎలా కనబడుతున్నాను? స్పిరిట్లో ఉన్నారా? బాడీలో ఉన్నారా? దేంట్లో ఉన్నారు మీరు? బాడీలోనే వచ్చారు. ఏంది అది కూడా తెలియదు, మర్చిపోయారు. అది కూడా మర్చిపోయారా? బాడీలోనే వచ్చారు కదా. కానీ ప్రభు అంటున్నాడు, ఇక్కడ నీకు నియమించినటువంటి కాపరి ఎక్కడైనా సేవకుడు అంట నీ శరీరమును కాదంట ఆయన కాసేది. దేన్ని కాస్తున్నాడు? మీ ఆత్మలను కాయుచున్నారు. ఆత్మ. వసంతన్న శరీరాన్ని కాదు నేను కాసేది, వసంతన్నలో ఉన్న ఆత్మ నేను కాస్తున్నా. ఆమేన్. నాని శరీరాన్ని కాదు కాసేది, నానిలో ఉన్న ఆత్మని కాస్తున్నా. దానికి దేవుడు నన్ను నియమించాడు. అందుకని నీ ఆత్మలకు కాపరైనటువంటి ఆయనకు నువ్వేం చేయాలంట? లోబడి ఉండు. ఆమేన్. హల్లెలూయా. అర్థమవుతుందా దేవుని వాక్యం? అర్థమైందా? నేనేం చెప్తానంటే ఇదిగో వసంత కుమార్, నువ్వు నీ ఆత్మని దేవునికి లోపరచాలి అని అంట. నువ్వేమంటావో తెలుసా? నా ఆత్మ లోపడుతుందేమో తెలియదు కానీ నా శరీరం అసలు లోపడదండి. అర్థమైందా? నా శరీరం తిరిగేదే నా ఇష్టమే అంటది నీ శరీరం. కానీ దేవుడు మాట్లాడేది ఎవరితోనంటే నీ శరీరంతో కాదు. ఎవరితో మాట్లాడుతున్నాడు ప్రభు? నీ లోపల ఉన్నటువంటి ఆత్మకి కాపరిని పెట్టాడు. ఆమేన్. ఆల్మైటీ గాడ్. ఈ మాట ఏంటంటే నీకు ఎలా ఉండాలో తెలుసా? ఎలా ఉండాలి? నీకు ఒక ఉత్సాహం రావాలి. నేను అడుగుతాను నిన్ను ఒక ప్రశ్న. రోజు అద్దం చూసుకుంటావు కదా, 14 సార్లు మేకప్ చేస్తావు కదా, చూసుకుంటావు కదా, తెల్లకైపోయినా నల్లకైపోయినని. ఇన్ని సంవత్సరాలు ఎప్పుడైనా నీ స్పిరిట్ నువ్వు చూసుకున్నావా? మీరు చెప్పండి. నీ స్పిరిట్ ఎప్పుడైనా కనబడిందా అద్దంలో పెట్టంగానే? గుంటుపోటు రాదు చూస్తే. కానీ యేసయ్య నీ శరీరాన్ని యేసయ్య చూడటం లేదు. ఆమేన్. యేసయ్య నీలో ఏం చూస్తున్నాడు తెలుసా? నీ యొక్క ఆత్మను చూస్తున్నాడు. జాన్ బ్రదర్ వాళ్ళ భార్యలు ఏం చూస్తున్నాడంటే శరీరమునే. ఎమీమా సిస్టర్ జాన్ బ్రదర్లు ఏం చూస్తుందంటే శరీరమునే. కానీ జాన్ బ్రదర్లో యేసయ్య ఏం చూస్తున్నాడంటే జాన్ బ్రదర్ యొక్క సోల్. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. దానికి నువ్వేం చేయలేను సార్. అర్థమైందా?
భార్య భర్తలు ఏం చూస్తుంది? జోబి చూస్తుంది అంట. ఆ మధ్య ఎవరో చెప్తే విన్నా, జోబి చూస్తుంది అంట. అర్థమైందా? అంటే చూసే ఈ భర్తకి భార్యకి, భార్యకి భర్తకి శరీరాలలో ఉన్నటువంటి సంబంధాలు అవే చూస్తుంటారు. కానీ యేసయ్య చూడండి ఎంత గొప్ప దేవుడు. నీ శరీరమును కాదు ఆయన ఏం చూస్తున్నాడు? నీ ఆత్మను చూసేసి, నీకి ఆత్మను చూసేసేసి, వాళ్ళ అమ్మన్న చూసిందా? అయ్యో నా ఒక్కగానొక్క కొడుకు ఎట్ట బతుకుతాడో నా దగ్గర ఏడ్చేది ఆమె ఏం చూసింది? వాడు గొట్లు ఉంటాయో లేదో, వాడు తింటాడో లేదో, వాడు ఇల్లు వస్తుందో లేదో, శరీరంనే చూసింది. ఏ తల్లి అయినా భూమి మీద, ఏ తండ్రి అయినా, ఏ మనుషుడైనా ఏం చూస్తాడు? నీ శరీరాన్నే చూస్తాడు. కానీ యేసయ్య ఏం చూశాడో తెలుసా? నీ శరీరమును కాదు, నీ ఆత్మను చూశాడు. ఎందుకు చూశాడనంటే, ఎందుకు ఆత్మలకు కాపరిని పెట్టాడు? నువ్వు ఆ కాపరి కింద నువ్వు లోపడకపోతేనంట నీ ఆత్మని దొంగిలించే అపవాది బయట ఉన్నాడు. నీ ఆత్మని కాపరికి లోపరచకపోతే, నీ శరీరాన్ని కాపరికి లోపరచకపోతే, వాక్యానికి లోపరచకపోతే, బయట నీ ఆత్మని తన్నుకొని వెళ్ళేదానికి గద్ద కోడి పెట్టే పిల్లని ఎలాగైతే తన్నుకొని వెళ్ళిపోతుందో అలా తన్నుకొని వెళ్ళిపోయేదానికి సాతానుడు బయట నీ ఆత్మని తన్నుకొని వెళ్ళాలని వాడు ఎదురు చూస్తున్నాడు. ఆత్మను తన్నుకొని పోతే ఇంకేమన్నా ఉందా? మన వాళ్ళు అట్ట నీ శరీరాన్ని ఎత్తుకొని వెళ్ళి అడిపెట్టి మంచి బిర్యానీ వండుకొని, అర్థమవుతుందా, 4 రోజులు తిని నిద్రపోతాడు సొక. కానీ ఆత్మను తన్నుకొని పోయినోడు ఏం చేస్తాడో తెలుసా? నీ ఆత్మను తన్నుకొని పోయి నరకంలో జరుస్తాడు దాన్ని. ఆమేన్. అందుకని వాడిని తన్నుకొని పోనీయకుండా యేసయ్య అంట ఆయన అనాది ప్రేమ చేత మన ఆత్మలని ఆయన పోగు చేసేదానికి కాపరిని నిలబెట్టి, సేవకుడు నీకు నిలబెట్టి అన్నాడు, ఇదిగో నీ ఆత్మలకు కాపరి ఈయన గనుక ఆయన చెబుతున్న వాక్యమునకు నువ్వు లోబడు. ఆమేన్. ఆమె చెప్తారా? ఇప్పుడు నీ ఇంట్లో ఎంతమంది ఇలాగ లోపడుతున్నారు? రాత్రి ఏదో వచ్చింది, అదిగో పైన పడిపోయింది, ఇదిగో పాస్టర్ గారు ఫోన్ కొట్టు. అప్పుడు పాస్టర్ గారు ప్రార్థన చేస్తాడు. ఆడు పైన పడేదానికే పాస్టర్. కానీ వాక్యం అలా చెప్పటంలే. వాడు కొరక కాదు పాస్టర్ని పెట్టింది, నీ గొంతు పట్టుకునేవాడు కొరక కాదు, నీ లోన ఉన్నటువంటి సోలు కొరకు యేసయ్య ఎవరిని పెట్టాడంట? తన సేవకుని నియమించి ఆయన చెప్తున్న వాక్యానికంట నీ శరీరము, ప్రాణము, ఆత్మని లోపరచు అన్నాడు. ఆమేన్. 4వ ఎదిరించక. 5వ చదవండి, ఈ మాట చెప్పి ముగిస్తాను. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. 7. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి. ఏమిటంట? దేవునికి లోబడి ఉండుడి. ఎందుకు? అపవాదిని ఎదిరించుడి, అది అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. అర్థమైందా? సింపుల్. అపవాది అంటే ఎవరో తెలుసా? చిన్ని దయ్యాలకి అన్నిటికీ పెద్ద దయ్యం ఎవరో? మోస్ట్. యేసయ్య సింపుల్గా చెప్పేశాడు అక్కడ. నువ్వు చిన్ని దయ్యం రాత్రి కల్లాకి వస్తేనే గడగడ ఉనిగిపోయి ఆ ఇంట్లో ఉండకుండా బయటికి వెళ్ళిపోయి పక్కింటికి వెళ్ళిపోతావు. యేసయ్య చెప్పిన మాట ఏమిటంటే, నువ్వు ఎందుకు భయపడ్డావు తెలుసా? నీకెందుకు భయం వచ్చిందో తెలుసా? నీవు నాకు, ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, నీవు నాకు గనుకగానే లోబడితే ఈ చుట్టుపొట్టి దయ్యాలు కాదు, వీళ్ళ యొక్క పెద్దోడు ఉన్నాడే వాడే నిన్ను చూసి ఏమవ్వాలో తెలుసా? పారిపోతాడు. కానీ అసలు సంగతి ఏమిటనంటే, ఈ చిన్ని నేను ఎందుకు గందరగోళం చేస్తున్నాయనంటే, నీవు దేవునికి, చెప్పండి, నువ్వు దేవునికి లోపడకపోగా నువ్వేం చేస్తున్నావు అంటే ఆ దేవునిని ఎదిరిస్తున్నావు. దేవుని ఎదిరించటం అంటే ఏమిటి? నువ్వు ఒక కత్తి రెడీ చేసుకొని రా రా అనేది కాదు, నిమ్రోదులాగా మిద్దెకి. అర్థమైందా? దేవునికి లోపడకపోవటం అంటే ఏమిటనంటే, నువ్వు ఇప్పుడు విన్న వాక్యానికి నిన్ను నీవు అప్పచెప్పుకోకపోతే నువ్వు దేవునిని
ఎదిరించినట్టు, ఆ వాక్యాన్ని ధిక్కరించినట్టు, అప్పుడు దేవుడు అంటున్నాడు, నీవు నాకు లోబడలేదు కనుక నీ ఇల్లు ఎవరు స్వాధీనం అవుతుందో తెలుసా? అపవాదిగాడు వచ్చి నీ ఇంట్లో కూర్చుంటాడు. ఇంట్లో అపవాదిగాడు వచ్చి కూర్చున్నాడు కనుక ఆ ఇంటికి సమృద్ధి ఉండదు, ఆ ఇంటికి సంతోషం ఉండదు, ఆ ఇంటికి సమాధానం ఉండదు, ఆ ఇంటికి పరిశుద్ధత ఉండదు. ఎందుకనే తెలుసా? నీవు దేవునికి లోబడేది మానుకున్నావు గనుక. అర్థమైందా? అందుకని చూడు అంత బాగా చెప్పాడు యాకోబు, కాబట్టి దేవునికి లోబడి ఉండుడి. అంతే. మీరు చెప్పండి, మన వాళ్ళు బాప్తీసాలు తీసుకున్నారుగా చాలా మంది, దేవునికి లోబడ్డారా? లోబడినట్టు నటిస్తున్నారు. మామూలు స్టార్లు కాదు వీళ్ళు, మహా స్టార్లు. అందులో పురుష స్టార్లు ఉన్నారు, స్త్రీల స్టార్లు ఉన్నారు. లోబడినట్టుగా దేవుడు అంటున్నాడు, ఇదిగో నువ్వు దేవునికి లోబడినట్లయితే అపవాది నీ ఇంటి గుమ్మం దగ్గర కూడా రాలేడు. నటించావా, నీ తలెక్కి కూర్చుంటాడు. నువ్వు నటించావా, లోబడుతున్నా. ఎందుకనంటే నువ్వు నటించేది కెమెరాకు తెలిసిపోతుంది కదా. నేను చెప్పేది ఆన్ రికార్డ్, లైవ్ రికార్డ్. వాడు పెద్ద కల్లోడు, వాడు ఎన్నోసార్లు పాపం తిరుగుతానే ఉన్నాడంట, ఆ ఇంటి చుట్టూ తిరుగుతానే ఉన్నాడు. వాడి వల్ల కాల. ఏనండి మాట, వాడి వల్ల కాల. ఎన్నో ప్రయత్నాలు చేసి వెళ్ళిపోయాడు. దేవుని దగ్గరికి వెళ్ళి, దేవా నేను ఎక్కడి నుంచి వస్తున్నాను తెలుసా? పలానా ఊర్లో ఒక వ్యక్తి ఉన్నాడు, అందరిలో నేను స్వాధీనం చేసేసుకున్నాను, కానీ ఆ ఒక్కటిల్లు మాత్రం నేను జ్వరపడలేకపోతున్నానయ్యా. ఎవరు ఆ ఒకడు అన్నాడు ప్రభు. ఆ ఒకడు ఎవరో తెలుసా? నీ భక్తుడే యోబు. ఆమేన్. ఆ ఊర్లో అన్ని ఇళ్ళు స్వాధీనం చేసేసుకున్నా, అన్ని నావే. కానీ ఆ ఒక్క ఇల్లు ఉంది, ఆ ఒక్క ఇంట్లోకి నేను జ్వరపడలేకపోతున్నా. కారణం ఏందని చూస్తే ఆ ఇంటికి నీ కంచి ఉంది అన్నాడు. ఆమేన్. ఆయన కంచి ఆ ఇంటికి ఎలా వచ్చింది? ఎలా వచ్చిందని అంటే, యోబట దేవునికి లోబడిన వాడు. ఆమేన్. నువ్వేం పెద్ద ఉపవాసం ఉండని అవసరం లేదు. అర్థమవుతుందా? సింపుల్. నీ మనసుని, నీ అంతరంగాన్ని, నీ జీవితాన్ని దేవుని వాక్యానికి నువ్వేం చేయొచ్చు అంటే, నువ్వు లోబడేటట్టు కానీ వంచగలిగితే. ఇప్పుడు మనం వీటికి రాట్లు వేసామండి, 12 వేసాం, 8 వేసాం, 16 వేసాం. 12 ఎవరితో 16 రాడ్డును మనం వంచగలమా? వంచలేం కదా. అప్పుడు 16 రాడ్డును వంచాలంటే 16 యొక్క లెవరే మనం ఏం చేయాలి? తెచ్చుకున్నాం. ఇక్కడ కూడా అంతే. నీ అవయవాల్లో ఏదైతే లోబడలేకపోతుందో ఆ అవయవాన్ని గురించి నువ్వు ప్రార్థన ద్వారా, దేవుని సహాయం ద్వారా నువ్వేం చేయాలని అంటే దేవునికి లోపరచు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అప్పుడు అనంటే ఆటోమేటిక్గా అపవాది నీ ఇంటిని, నీ ఒంటిని, నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని వాడే ఇడిచిపెట్టి వెళ్ళిపోతాడు. పాస్టర్ వచ్చి ఈ నెలకు 70 సార్లు ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు, నువ్వు నూనె బాటు 30 రూపాయలు పెట్టి కొన్న అవసరం లేదు. అర్థమవుతుందా? నేను వచ్చి నీళ్లు కొట్టాను అనుకో, ఒక అమ్మాయి మొన్న ఈ మధ్య విజిటింగ్లకి మా ఇంట్లో కొట్టు అని, అరే తీసుకొని కొట్టి సాక్ష్యం చెప్పి ఆ ఒక్కరోజు బలి నిద్ర వచ్చిందన్న. రెండో రోజు అనేది ఎప్పటిలాగే. నేను ఆలోచించా, ప్రభా నీళ్ళు కొట్టొచ్చాను కదా ఏంది అని అంటే, ప్రభు చెప్పింది ఏంటంటే, ఆ ఒక్కరోజు నువ్వు కొట్టావు కదా కంచేసా. రెండో రోజు ఏమైందంటే బాగా నిద్ర వచ్చేసిందని వాళ్ళు విచ్చలవిడిగా ఉన్నారు కనుక అపవాదిగాడు మళ్ళీ వచ్చి, అంటే సోమవారము లోపడితే మంగళవారం లోపడవా? బుధవారం లోపడితే శనివారం లోపడవా? వాక్యం అంటది ఎవ్రీడే నీ ఇంటి చుట్టూ ఎవరు తిరుగుతుంటాడో. ఇక్కడ కూర్చొని అభిషేకం నుంచి ఆడున్నటువంటి ఎలిజబెత్ అమ్మ వరకు నీ ఇంటి చుట్టే కాదు, నీ ఒంటి చుట్టూ కూడా తిరుగుతుంటాడు, చూడతానే ఉంటాడు. అయితే నా శరీరం ఉందే, నా ప్రాణం ఉందే, నా ఆత్మ దేవునికి లోబడేది ఎవరు చూడాలి? చెప్పు. పాస్ ఎక్కడా ఉన్నాడు? కొత్తూరులో. నాన్న బుచ్చిలో ఉన్నాడు.
సాంసాన్ బ్రదరు చంద్రపాలెం ఉన్నాడు, నెల్లమ్మ సూలూరుపేటలో ఉంది, మార్తం కాపాడిపాలెంలో ఉన్నాడు, నేను ఏడున్నా. కానీ నిన్ను చూసేది ఎవరు లోబడినట్టు? 2 మెంబర్స్. ఒకటి గాడ్, రెండోది సాతాన్. ఇద్దరు చూస్తున్నాను. వాళ్ళిద్దరు తెలిసిపోతుంది నువ్వు దేవుని సంబంధమా లేదా వాడు సంబంధం. అప్పుడు వాడు సంబంధం అయితే వాడు దర్జాగా రాజులాగా ఇంట్లోకి ఏం చేస్తాడంటే వాడు వచ్చి అట్టే కూర్చునేస్తాడు. అప్పుడు అన్నీ కోల్పోతాడు. అప్పుడు యేసయ్య ఒరే నువ్వు నాకు లోపడకుండా ఆదాము ఏదోనులో చెడగొట్టుకున్నట్టుగా నీ జీవితాన్ని ఆత్మీయతని చెడగొట్టుకున్నావే, చేతులారా చెడగొట్టుకున్నావని ఆయన ఆ వైపు తిరిగి ఆయన బాధపడుతూ ఉంటాడు. నీకు ఈ సంగతి అర్థం కాక నువ్వేం చేస్తుంటావు అంటే స్తోత్రమే చెప్తుంటావు. ఎవరిని ఇంట్లోకి రంపించే, అర్థమైందా? ఎవరిని ఇంట్లోకి రంపించి స్తోత్రం చెప్తుంటావు. సాతానుడు వచ్చి ఆ మూల కూర్చుని నువ్వేం చెప్తుంటావు? వేడ స్తోత్రం, యేసు రక్తం చేయం, యేసు వాడని చూసాను లేకపోతే వచ్చేసాను ఇంట్లోకి. వచ్చి గంట అయింది, తెరిసింది నువ్వు కాదు, తలుపు కిటికీ తెరిసింది నువ్వు కాదు. దేవునికి లోబడే జీవితం నీకుంటే పొరపాటునంట సాతానునంట నువ్వే ఎదిరించగలవు. అప్పుడు వాడు నీ దగ్గర నుంచి పారిపోవటం అంటే తెలుసా? ఒక కుక్కని వెనకాల కొట్టండి, ఒక మంచి కర్రతో కుక్క ఏం చేస్తుంది? అప్పుడు దాకా తోకెట్టున్నది టక్కనట్టు పెట్టుకొని ఏం చేస్తుంది? ఆ కుక్క పారిపోతుంది. అట్టెళ్తాడు సాతానుడు. నీవు కానీ దేవునికి లోబడితే 5 సంగతులు చెప్పా. ఎందుకు చెప్పానో తెలుసా? స్టెఫన్ నుంచి ఆ ప్రజలను అడుగుతున్నాడు పరిశుద్ధాత్ముడు, మీరు నన్ను ఎదిరించారు. ఎందుకు ప్రభు ఎదిరించామంటే నేను బోధించిన వాక్యానికి మీ పితరుల ఆనాటి నుండి మీరు కూడా లోబడలేదు. ఈ వాక్యమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ అంటే నీకు తెలుసు, పరిశుద్ధాత్మను పొందావు, పరిశుద్ధాత్మను గురించిన అవగాహన నీకుంది. అయితే నీవు ఆ పరిశుద్ధాత్మకి లోబడుతున్న వాడివా, లోబడుతున్న వ్యక్తివా, లేదా నీకు తెలియకుండానే ఎదిరిస్తున్న వ్యక్తిమే? లేచి నిలబడదాం. మన బైబిల్ పక్కన పెట్టి చిన్న ప్రార్థన అటు ఇటు చూడక ఆకాశం మీద ఉన్న ప్రభువు మనతో ఉన్నాడు. మార్చి నెల తరువాత ఈ భయంకరమైన ఈ పరిస్థితులను దాటుకుంటూ అనేకమైన పరిస్థితుల ఇబ్బందుల్లో కూడా నిన్న ఉన్నవారు భూమి మీద 1000 మంది చచ్చిపోయారు. కరుణ కటాక్షం కలిగిన మన యేసు మన ప్రాణములను కాపాడాడు. ఎందుకో? నువ్వు ఇంకా ఆయనకు అవసరమనేమో, దేవునికి నువ్వు అవసరమనేమో ఆయన భద్రపరిచాడు. దేవునికి నువ్వు ఉపయోగపడాలని భద్రపరిచాడు. ఇంకా ఒక మాట చెప్పనా? నువ్వు ఇంకా దేవునికి లోపడలేదేనేమో ఆయన నీకు సమయాన్ని ఇచ్చాడు. నువ్వు ఎంత లోపడ్డావో ఆయనకు తెలుసు. నిజముగా నువ్వు ఎంత లోపడ్డావో ఆయనకు తెలుసు. ఆయన అంటున్నాడు స్టెఫనులో నుంచి పరిశుద్ధాత్ముడు, మీ పితరుల వలె మీరు కూడా నాకు లోబడలేదే. అయ్యో అది దుఃఖకరమైన మాట కదా, అయ్యో అది బాధకరమైన మాట కదా. స్వయాన పరిశుద్ధాత్ముడే దుఃఖపడుతున్నాడే. వాక్యం వింటున్న వారులారా, ఆ వాక్యానికి నీ శరీరమును ఎందుకు లోపరచు? ఇంకా నీ శరీరం మీద ప్రేమనా, ఇంకా నీ శరీర క్రియల యొక్క ఆశలా, నీ శరీరము యొక్క సౌందర్యమును కోరుతున్నావా? ఆయన అంటున్నాడు నీ శరీరమును నన్ను లోపరచు. సాతానుడికి లోపరచొద్దు. నీ శరీరాన్ని వాడు గొల్ల చేస్తాడు. నీ శరీరాన్ని వారు కోరుకుంటుండగా కుక్క ఇస్తరాకును చింపినట్లుగా సాతానుడు నీ శరీరమును చింపుతాడు. వాడు నీ జోలికి రాకముందరే నీకు ఒకే ఒక ప్రాముఖ్యమైన అవకాశం. ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. ప్రాముఖ్యమైన అవకాశం. ఈ దినాన్ని నువ్వు చేర్చుకోవద్దు. సంఘములో దేవుడు సంచరిస్తున్నాడు, బయట లోకములో సాతానుడు సంచరిస్తున్నాడు. సంఘములో జీవమున్నది, బయట మరణమున్నది. ఈ సంగతులు నీకు అర్థమవుతున్నాయా?
అర్థమవుతుంటే నువ్వు ఎదిరించేవాడివా, లోబడేవాడివా? ప్రభు నిన్ను అడుగుతున్నా. ఉపదేశము వింటున్నావు, లోబడలేని జీవితంలోనే ఉన్నావా? లోబడుతున్నట్టుగా నీకు నీవు మభ్యపెట్టుకోవద్దు. నిజముగా నువ్వు లోబడలేకపోతున్నట్లయితే విన్న వాక్యానికి నిన్ను సరిచేసుకో, నిన్ను నువ్వు సరిచేసుకో. ఉపదేశం వింటున్నావు, ఆచారాల్లో బతుకుతున్నావు. నీ పిల్లలు అక్కడ ఉన్నారని, నీ కూతురు అక్కడ ఉందని, నీ అల్లుడు అక్కడ ఉన్నాడని, నీ కొడుకు అక్కడ ఉన్నాడని, నీ వారు అక్కడ ఉన్నాడని ఉపదేశాన్ని విడిచిపెడతావా? అప్పుడు ఆయన నిన్ను అడుగుతున్నాడు, నీవే నన్ను ఎదిరించిన వాడివి, నీవే నన్ను ఎదిరించే వ్యక్తివి గనుక పరిశుద్ధాత్మని ఎదిరించి నువ్వేం చేయగల? లేఖనములో ఒక మాట ఉంది, నీకు నవ్వు రావచ్చు, నువ్వు నవ్వుకోవచ్చు, సాతాను నీలా నవ్వు పెట్టవచ్చు. కానీ ప్రభు ఎంతో వేదనతో పడుతున్నాడు. స్టెఫను ద్వారా ఎంతో వేదనతో అడుగుతున్నాడు ఆ మాట. సంఘము క్రీస్తుకు లోబడాలి. ఆత్మల కాపరికి అయినటువంటి సేవకుడికి సంఘము లోబడాలి, దేవునికి లోబడాలి. సింపుల్. అప్పుడు అపవాది తెలియకుండా పారిపోతాడు. దానికి ఉపవాస ప్రార్థన అవసరం లేదు, ఏ ప్రార్థన అవసరం లేదు. నీ జీవితంలో నుంచి సాతానుడు వెళ్ళిపోవాలంటే, నీకే ఆశీర్వాదం రాకుండా చేస్తున్న సాతానుడు నిన్ను విడిచి వెళ్ళిపోవాలంటే నువ్వు దేవునికి లోబడాలి. అందుకనే వాడు నీకు నవ్వు పెడుతున్నాడేమో. ఈ మాటలు నీకు అర్థమైతే నీ కుడి చేతిని పైకెత్తు. అభిషేకం పొందే సమయం కాదు ఇది. నిన్ను పరిశీలించుకో, మనల్ని మనం పరిశీలించుకుందా. నీ కుడి చేతిని పైకెత్తు. అభిషేకం పొంది 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 ఉపదేశ క్రమానికి మనము లోబడలేని వాళ్ళు ఉన్నారు మన మధ్యలో. నిన్ను సరిచేసుకో. అయ్యా, నీకు వేరుగా ఉండి నేనేమి చేయలేను, నీకు లోబడి ఏదైనా నేను ప్రతిఫలాన్ని అనుభవించగలవు అని నీకు మనసు వచ్చిందా? నీ కుడి చేతిని పైకెత్తు. సిగ్గుపడద్దు. సిగ్గుపడాల్సింది చెయ్యెత్తినప్పుడు కాదు, అపవాదికి చోటిచ్చినప్పుడు నువ్వు సిగ్గుపడాలి. తల కొట్టుకోవాలి, హృదయం బద్దలు కొట్టుకోవాలి. కృపాసత్య సంపన్నుడా, దయగలిగిన రాజా, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు స్వామి. మార్చి నెల తరువాత అక్టోబర్ మాసంలో ఉన్న పరిస్థితులను బట్టి ఈ రాత్రి మరలా నీ సన్నిధిలో కూడుకొని చేతులు ఎత్తినట్లుగా కొద్ది మందికి మాత్రమే మీరు మాకు అవకాశం ఇచ్చారు. వచ్చిన బిడ్డలను బట్టి వందనాలు, రాని బిడ్డలను బట్టి కూడా వందనాలు ప్రభా. వారి అవకాశము లేక రాలేకపోయారు ప్రభా. నా తండ్రి, వచ్చిన వారితో మీరు మాట్లాడుతున్నారు. లైవ్ ప్రోగ్రాం ద్వారా దూరస్తులతో మాట్లాడుతున్నారు. ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి, ప్రతి బిడ్డను మీరు దర్శించండి అయ్యా. పరిశుద్ధాత్మను ఎదిరించి వారుగా కాక వాక్యమును విని వాక్యాన్ని హత్తుకొని ఆ వాక్యానికి లోబడే బిడ్డలుగా మీరు మార్చమని అడుగుతున్నాను ప్రభా. ఒక్కొక్క బిడ్డను ప్రభా నీకు లోబడేవారుగా అయ్యా నాయన సార్వత్రికమైన సంఘము మార్చబడును గాక. మా సంఘము కూడా అలాగే మార్చబడినట్లుగా కృప చూపించమని, వారిలో లోబడలేనటువంటి మనస్తత్వం కలిగిన క్రియల్లో నుంచి నీ బిడ్డలు తప్పించి విడిపించి నీ రక్తము చేత అవిధేయతను తొలగించమని పరిశుద్ధాత్ముడా నీ చేతులకు ఒక్కొక్కరిని అప్పచెప్పుకుంటా ఈ కార్యక్రమం దూరం నుంచి వీక్షిస్తున్న బిడ్డలకు జీవితాల్లో కూడా అయ్యా నీకు లోబడి వారిని బంధించిన అపవాదిని ఎదిరించగలిగిన శక్తిని, ఆ విధేయతను ఒక బిడ్డకు దాయిచేయమని అడుగుతా అయ్యా. నాయన నీ బిడ్డలు బయలుదేరుతుండగా వారికి క్షేమమును నీ సన్నిధి తోడుగా ఉంచాను. ఈ చుట్టుపక్కల ఉన్న ప్రతి గృహాన్ని మీరు ఆశీర్వదించండి, దీవించమని అడుగుతూ రాత్రి మమ్మల్ని అందరూ నీ చేతులకు అప్పచెప్పుకుంటూ యేసు నామములు అడుగుచున్నాం మా తండ్రి, ఆమేన్. ప్రార్థన ఆలకించిన ప్రభువుకి మహిమ కలుగునట్లుగా స్తుతి స్తోత్రం చెల్లిద్దాం.